ఈరోజు నీకోసం జీవిస్తాను, మారు మనసుకు రక్షణ పొందాను. అయితే ఆ తర్వాత నాకు ఒక ఆలోచన ఉండేది. మా నాన్నగారు ఇద్దరు కూడా సేవ చేస్తున్నారు, తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళ సేవలో సపోర్ట్ చేయాలని చెప్పి బాగా చదవడం ప్రారంభించాను. నేను మా క్లాస్లో స్టూడెంట్, నా రైటింగ్ చాలా బాగుండేది. మా టీచర్స్ అనేవారు, నేను రైటింగ్ మార్కులు వేసేస్తాను, నీకు మళ్ళీ సబ్జెక్ట్ ఏమక్కర్లేదు అనేవారు. అంత బాగా రాసేవాడిని. నా పుస్తకాల్లో లేదా నేను రాసిన పేపర్ని మోడల్ పేపర్గా పెట్టుకున్నారు మా టీచర్లు. అంత ప్రెజెంటేషన్ అంత బాగా చేశాను. మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం నాకు, లెక్కలు అంటే, ఫిజిక్స్ అంటే కూడా చాలా ఇష్టం. సో అదే కోరికతో, అదే ఆశతో నేను ఒక ఏవియేషన్ ఇంజనీర్ అయిపోవాలనుకునేవాడిని. ఫ్లైట్స్ మేకింగ్ అండ్ డిజైనింగ్లో నేను ఒక జాబ్ సంపాదించి మా తల్లిదండ్రులు బాగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే కొంతమంది మాట్లాడుకుంటారు కదా, సేవకులు ఈ రోజుల్లో కొంతమందికి బాగా చురకనే మేము ఇచ్చిన కానుకల మీద, మేము ఇచ్చిన సంతాల మీద బతుకుతారని వీళ్ళు అంటారు చూసారా. అలాంటి మాటలు విన్నప్పుడల్లా బాధ అనిపించేది. సరే, మా నాన్నగారికి నేనే ప్రైమరీ స్పాన్సర్గా ఉండాలని అనుకునేవాడు. బాగా చదివాను, పట్టుదలగా చదివాను. కానీ ప్రభు తన సేవకులను పిలిచేవాడు. నా కుమారుడు నా సేవ చేయాలంటే దేవుడితో సిన్సియర్గా చెప్పాడు, ప్రభు నన్ను వదిలేదు ఆయన. ఇంకా చాలా మంది ఉన్నారు కదా ప్రభు, వాళ్ళందరినీ వాడుకోదు ఆయన. నన్ను పిలుస్తావు, నన్ను వదిలేసి, నా ఆశలేవో నాకున్నాయి, నా కోరికలేవో నాకున్నాయి, నా గమ్యం ఏదో నాకుంది, నేను దానిలో వెళ్ళి అని దేవుడి సమయంలో ఇలాగే మాట్లాడారు. మా అమ్మగారు దేవుడితో అలాగే మాట్లాడతారు. ఒక స్నేహితులతో మాట్లాడతారు. కొన్నిసార్లు అదే అలవాటు నాకు కూడా. ప్రభుతో ముఖాముఖిగా ఆయన ఏదో ఒక స్నేహితుల్లా మాట్లాడతారు. ఆయనతో, ప్రభు నన్ను వదిలిపెట్టాను ఆయన, నా స్థానంలో నువ్వు ఎవరినైనా ఉపయోగించుకోలేవు ప్రభు అని దేవుడికి సలహాలు ఇస్తుండేవాడు. దేవుడు పిలిచాడు. ఎక్కడైనా మీకులా దేవుడు వాక్యం వింటా ఉంటే, ఎవరు వస్తున్నా నీ జీవితం ప్రభుకి ఇవ్వాలి, ప్రభుని పిలుస్తున్నాడు, కానీ నువ్వు వాయిదాలు వేస్తున్నావు అనగానే అది నాకే అన్నట్టుగా, సరాసరి ఒక బాణం వచ్చి గుచ్చుకున్నట్టుగా ఆ మాటల్లో గుచ్చుకునే తలదించుకుని కూర్చునేవాడు. ఎన్నిసార్లు దేవుడు పిలిచిన రాలా, పట్టుదల వాడు అక్కడ కూడా ప్రభువే తగ్గుతాడులే, ఆయనే వేరే ప్లాన్ ఏమన్నా చూసుకుంటాడు అన్నట్టుగా నేను దేవుడి సేవకు రాను. అయితే 2001 సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖు ఉదయం 5 గంటలకి మా నాన్నగారు ప్రార్థనకు లేస్తారు ప్రతిరోజు. మా తండ్రి గారు అద్భుతమైన ప్రార్థన పరులు. ఆయన ప్రార్థన చేయడానికి లేచి మంచం మీద కింద పడిపోయారు, ఒళ్ళంతా చెమటలు పట్టేసి. మా అమ్మగారు గట్టిగా పిలిచేసరికి, మాకు ఎగ్జామ్స్ టైం, అది ఏప్రిల్ మాసం, పరుగుపరం వస్తే మా నాన్నగారు కింద పడిపోయినారు. అది వెరీ ఫస్ట్ టైం నేను చూడటం మా నాన్నగారు ఏమైందండి, ఏం మాట్లాడలేదు. మాకు బజాజ్ చేతకనో బండి ఉండేది, దాని మీద నేనే మా నాన్నగారిని ఎక్కించుకుని 2-3 హాస్పిటల్ తిప్పితే ఎక్కడ అడ్మిట్ చేసుకున్నాను మా నాన్నగారు. ఆఖరికి ఒక కార్డియాక్ సెంటర్ తీసుకెళ్తే డాక్టర్ గారు పరిశీలన చేశారు, మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందా అని. మా నాన్నగారికి హార్ట్ అటాక్ ఏంటండి, 46 సంవత్సరాల వయసు మా నాన్నగారికి, 46th ఇయర్లో హార్ట్ అటాక్ ఏంటి సార్, మీరు నిజంగా మాట్లాడుతున్నారా, ఒకసారి మళ్ళీ చూడండి. 2-3 సార్లు పరీక్షించి, దిస్ ఈజ్ మ్యాసివ్ హార్ట్ అటాక్, మెడికల్ టెర్మినాలజీలో మయోకార్డిక్ ఇన్ఫెక్షన్ అంటారు. ఇది వచ్చిన వాళ్ళని ఈజీగా బ్రతకరయ్యారు. చాలా మంది నా సర్వీస్లో చూసి చనిపోయారు. ఒక ఇంజక్షన్ ఇస్తాను సుమారుగా 7,000 రూపాయలు. 7,000 రూపాయలు అంటే చాలా ఎక్కువ డబ్బులు ఆ కాలంలో. 7,000 రూపాయలు తెచ్చుకోమన్నారు. సార్ ముందు చేసిన తర్వాత తెస్తామంటే, లేదా ముందు తెచ్చేయండి, చాలా మంది ఎలాగంటే తర్వాత ఎవరు మీరు తీసుకొచ్చేయండి అంటే. 7,000 రూపాయలు ఆ టైంలో మన దగ్గర లేరు. అటు ఇటు పరిగెత్తి ఏదో విధంగా డబ్బులు సమకూర్చి డాక్టర్ గారికి ఇస్తే మా నాన్నగారికి ఇంజక్షన్ చేశారు. చేసినప్పుడు అన్నారు, ఇంజక్షన్ చేసిన తర్వాత మీ నాన్నగారికి వామిటింగ్ అవ్వకూడదు. వామిటింగ్ అయ్యింది అంటే మీ నాన్నగారు బ్రతకరు, ఎందుకంటే ఆ ఇంజక్షన్ పడలేదని అర్థం, లోపల శరీరం సహకరించట్లేదని అర్థం, బ్లాక్స్ అన్ని భయంకరంగా ఉన్నాయని అర్థం. అందును బట్టి వామిటింగ్ అవ్వకుండా కోరుకోండి. వామిటింగ్ అయిందంటే మీ నాన్నగారు బ్రతకరండి. ఇప్పుడు ఆ టెన్షన్ స్టార్ట్ అయిందో తెలుసు, ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత వామిటింగ్ అయిపోద్దేమో అనుకుని అలా చూస్తూనే ఉన్నాను. 5 minutesలో భయంకరమైన వామిటింగ్ అయిపోయింది. ఉన్న ఒక్క హోప్ కూడా పోయింది. చేతులు వణుకుతున్నాయి, కళ్ళకు నీళ్ళు వచ్చేసినాయి. మా నాన్నగారు ఆ రోజున నా చేతుల్లోనే భవిష్యత్తు కోల్పోతానేమో భయం వేసింది. హాస్పిటల్ వెనక్కి వచ్చాను. నా 2 చేతులు ఆకాశం వచ్చాను, ప్రభా నా విధిక్తి వల్ల బహుశా ఈ శ్రమ మా ఇంట్లో వచ్చి ఉంటే, ఐఎమ్ సారీ, నాకు క్షమించు. నువ్వు నన్ను పిలిచావు సేవకి, కానీ నేను రాలేకపోయాను. ఒకవేళ నా స్టబర్నెస్, నా డిజబీడియన్స్, నా రెవల్యూషన్స్
ఈరోజు మా ఇంట్లో ఈ షాప్ని తీసుకొస్తే నన్ను తీసుకుని మా నాన్నగారు మొదలు పెట్టేశారు. ఎందుకంటే మా నాన్నగారు ఆ రోజు మాకున్న సంఘం 300 మంది దేవుని ప్రజలకు తండ్రి లాంటి వారు మా తండ్రి గారు. నా వల్ల ఏ ఉపయోగం లేదు. వీరైతే నన్ను తీసుకుని మా నాన్నగారిని వదిలేశాను. దేవుని సన్నిధిలో ఒక అమ్మాయికి ప్రార్థన, ఆయన సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేశాను. ఆ ప్రార్థనలోనే మరొక మాట అన్నాను, ప్రభువా ఈ రోజు నుండి నా జీవితం సంపూర్ణంగా నీకు అప్పగిస్తున్నాను. ఏదో శ్రమ వచ్చిందని కాదు, కానీ ఇచ్చేస్తాను నా జీవితం. కడ ఊపిరి వరకు నేను ఎంతకాలం పడుతుంది అంతకాలం నా స్వరం నీదే. నేను మాట్లాడితే నీ మాటే, పాడితే నీ పాటే, నడిస్తే నీ కోసమే. లార్డ్ హియర్ మై ప్రేయర్. ప్రార్థన చేస్తున్నాను. నా 19 ఏట హాస్పిటల్ కానీ ఎవరు లేరు నా చుట్టూ, నేను నా దేవుడు అంతే. ఇట్స్ ఎ కవరెంట్ బిట్వీన్ మై గాడ్ అండ్ మై సెల్ఫ్. ఈరోజు దేవుడు మహిమ చెబుతున్నాను. దేవుడు మహిమ 25 సంవత్సరాలు మా నాన్నగారు ఇంకా బతికే ఉన్నారు. దేవుడు డాక్టర్ మా నాన్నగారికి 4 గంటలు ఇచ్చే టైము, కానీ నా పరమ తండ్రి 25 సంవత్సరాలు ఎప్పటికీ బ్రతికిస్తున్నారు. గొప్ప కార్యాలు మా తండ్రి గారితో. ఎంత యాక్టివ్గా ఉంటారంటే 41 సంవత్సరాల వయసులో రోజుకి 2 ప్రసంగాలు చేయబోతే మా నాన్నగారికి నిద్రపడదు. మా సంఘంలో 5 గృహాలు దర్శించకపోతే ఆ రోజు మా నాన్నగారు భోంచేయరు. అంత భారం కలిగిన దైవజనులు దేవుడి కోసం వాడబడుతూ ప్రభు చేతికి ఆయన జీవితాన్ని, నా జీవితాన్ని అప్పగించినప్పుడు నన్ను వాడుకోవడం మాత్రమే కాదు, మా తండ్రి గారు కూడా దేవుడు బ్రతికించి వాడుకుంటారు. తెలుసా, ఆయన వైపు తిరగడంలోనే అద్భుతాలు ఉన్నాయి. ఆయన వైపు తిరగడంలోనే అపవాదిక ఆధిపత్యం మన జీవితంలో తొలగించబడతా ఉంది. దురాత్మ శక్తుల ప్రాబల్యం దేవుడు తొలగించి అఖండ విజయాన్ని తన ప్రజలకు ఇవ్వడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. మనం చేయాల్సిన పని తెలుసా, we have to turn towards Almighty God. మన స్థితిగతులు మార్చగలిగే దేవుని వైపు మనం తిరగలిగితే ఈ రాత్రి మన జీవితంలో అద్భుతం చేస్తాం. పట్టుదల కలిగి ఆయన వైపు తిరుగుతావా? ఎంతవరకు లోకం వైపు తిరిగి నష్టపోయి ఉండొచ్చు, కానీ ఈరోజు నువ్వు దేవుని వైపు తిరగగలవా? సమూయేలు ఎలా అన్నాడు, మందసు ఉన్నంత మాత్రాన విజయం వచ్చేస్తామని మీరు వెళ్ళారు, కానీ మీ హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి, మీ బ్రతుకులు దేవునికి దూరంగా ఉన్నాయి. అందరూ బట్టి ఎంత వల్ల మొత్తం కలిగితే 34,000 మంది ప్రజలు చనిపోయిన ఆ భయంకరమైన సన్నివేశాలు చూపించిన తర్వాత అలాంటి కార్యాలు ఇంకా జరగకుండా ఉండాలి అంటే దేవుని వైపు తిరగండి, ఆయన్ను పట్టుకోండి గట్టిగా, ఆయన చేతులకు మీ జీవితాన్ని అప్పగించేయండి. ఎప్పుడైతే సమూయేలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, నాకు సమూయేలు మొదటి గ్రంథంలో బాగా నచ్చిన అధ్యాయం అంటే ఏదో ఉంటుంది, 7వ అధ్యాయం. యూజువల్గా 17వ అధ్యాయాన్ని చాలా మంది లైక్ చేస్తారు. ఎందుకోసం అంటే అక్కడ దావీదు గొలియాతు ఎంతో ఉంటుంది కదా. అఫ్ కోర్స్ ఏ అధ్యాయం నేను తక్కువ చేసి మాట్లాడలేదు, కానీ నాకు బాగా ఇష్టమైన అధ్యాయం సమూయేలు గ్రంథంలో ఉంది అంటే 7వ అధ్యాయంలోనే. అక్కడ సమూయేలు గారు చేసిన పని, ఒక నీళ్ళని తీసుకొచ్చి నేలను పారపోసి, అయ్యా నీ సన్నిధిలో మా హృదయాలు అలా క్రొమ్మరించేస్తున్నాం ప్రభా. We like to pour down our hearts before you, Lord. We are just nothing, Lord. మా శక్తి, మా బలం ఏది కాదయ్యా, నీవే మా జీవితంలో కార్యం జరిగించగలమని ఎప్పుడైతే సమూయేలు ఆ పనులు చేశాడో, ఇశ్రాయేలు ప్రజలకి ఎన్నడూ లేనంత గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చాడు. ఫిలిస్తీన్ల మీద దేవుడు విజయాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా, మందసము వారు పట్టుకుని దాగోను గుడిలో పెడితే ఆ దాగోను మందసం ముందు ఏమైపోయింది,